మహావతార్ నరసింహ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు అయితే క్రియేట్ చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. పాన్ ఇండియా సినిమాలు హరిహర వీరమల్లు, కింగ్డమ్లపై పై చేయి సాధిస్తూ ఈ సినిమా బీభత్సం సృష్టిస్తోంది. యానిమేటెడ్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో సినీ ప్రపంచమంతా నివ్వెరబోతుంది. ప్రమోషన్ లేవు, పోస్టర్ లేవు, హడావిడి లేదు. కేవలం రిలీజ్ రోజు పాజిటివ్ మౌత్ టాక్ తోనే ఇంతటి కలెక్షన్ రావడం మేకర్స్ కు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. దర్శకుడు అశ్విన్ కుమార్, ప్రొడక్షన్ కంపెనీ హంబులే ఫిలిమ్స్ కు ఇదొక జాక్పాట్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సిరీస్ లో 2037 దాకా వరుస సినిమాలు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటనిచ్చారు. యానిమేటెడ్ సినిమా ఈ క్రమంలోనే మహావతార్ యానిమేటెడ్ యూనివర్స్ నుంచి తదుపరి రానున్న సినిమా మహావతార్ పరశురామ. దీని గురించి ఓసారి మాట్లాడుకుంటే, శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పరశురాముడి అవతారం 6వది. త్రేతాయుగం ఆరంభంలో ఆయన ఉద్భవిస్తాడు. అధికారిక మతంతో పొగరెక్కి ఇష్టారీతను వ్యవహరిస్తున్న క్షత్రియులను తుదుమట్టించిన చరిత్ర ఆయనకు కలదు. భార్గవరాముడు, జమదగ్ని అనేవి పరశురాముడికి ఉన్న మరో 2 పేర్లు. అయితే పరశురాముడికి మహాభారతం, రామాయణం 2 ఇతిహాసాల్లోనూ ఆయనకు సంబంధం ఉంది. శివధనస్సును విరిచినందుకు రాముడిపై యుద్ధం ప్రకటించడం, ఆ తర్వాత శాంతించి విష్ణు శాపాన్ని అందించడం అనేది పురాణాల్లో ఉంది. భారతంలో కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు ముగ్గురికి పరశురాముడు గురువుగా చెప్తారు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద స్టోరీ ఉంది. అయితే ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఎవరూ కూడా పరశురాముడిని హీరోగా చూపించలేదు. ఏదైనా సినిమాలో చిన్న రోల్లో చూపించడమో లేదా టైటిల్ కోసం పేరును వాడుకోవడమో జరిగింది. అంతేకాని ఆయన గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నాలే జరగలేదు. అయితే ఆయన గురించి ఈ తరానికి తెలిసేలా కథను రెడీ చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా ఈసారి గ్రాఫిక్స్, విజువల్స్ కు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ ను మరింత పెంచి భారతీయ సినీ చరిత్రలో అద్భుతమైన యానిమేటెడ్ సినిమాగా నిలపడమే టార్గెట్ గా పెట్టుకున్నారట. మరి సినిమాకు ఇంకా హైప్ పెంచడానికి డార్లింగ్ ప్రభాస్ లాంటి బడా హీరోతో మెయిన్ లీడ్ పాత్రకు డబ్బింగ్ చెప్పించాలని కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. చూడాలి మరి మహావతార్ సిరీస్ లో తొలి సినిమాతోనే లభించిన మంచి ఆరంభాన్ని రెండో సినిమా ఏ లెవెల్ కు తీసుకెళ్తుందో.